స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని వైసీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ కలెక్టరేట్ లో నామినేషన్ వేసిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం తాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో 838 ఓట్లు ఉండగా వాటిలో 530కి పైగా ఓట్లు వైసీపీకి ఉన్నాయని గెలుపు ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఒక పారిశ్రామికవేత్తను కూటమి అభ్యర్థిగా బరిలో నిలుపుతున్నట్లు తెలుస్తోందని, వ్యాపారం చేసేందుకే అతన్ని పోటీలో దింపారా అంటూ ఎద్దేవా చేశారు. అలా చేస్తే అది దుశ్చర్య అవుతుందని పేర్కొన్న ఆయన దుష్టులకు దూరంగా ఉండాలనే క్యాంపు శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కూటమి గెలుస్తుందని మాట్లాడేవారు ఆగస్టు 14వ తేదీ తరువాత మాట్లాడాలంటూ హితవు పలికారు బొత్స. మొత్తం ఎన్నికల్లో 838 ఓట్లు ఉన్నాయి. దాంట్లో మెజారిటీ 530 పైచిలకే వైఎస్ఆర్సీపీ పార్టీకి మెజారిటీ ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం, ఊహిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. దానికి పెద్దలందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ కట్టుకున్న మా అందరం ఒకటే మాటగా ఇవాళ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము. అందరి తరగా మద్దతును కొడుకుని అందరి తరగా అభిప్రాయాలు తెలుసుకుని మన్నలను పొంది ఇవాళ నామినేషన్ చేస్తాం. 13 అయిన తర్వాత మన్నీ మాట్లాడుకుందాం, వాస్తవాలు ఏంటో మాట్లాడుకుందాం. రాజకీయంగా చేస్తున్నామా, రాజకీయాన్ని వ్యాపార రీత్యా చేస్తున్నామా, ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నాము, ప్రజాస్వామ్యానికి ఏ సందేశం ఇస్తున్నాము, ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఏ విధమైన మెసేజ్ మనం పంపిస్తాము రాజకీయ పార్టీలు అనేది 13 తర్వాత మాట్లాడుతున్నాం. దుస్తులకు దూరంగా ఉందామని దుస్తులకి దూరంగా ఉంచుదామనే ఉద్దేశం అంతే, అంతకంటే ఇంకేం లేదు. దుస్తుల తాలూకా చూపు, ఆ దుర్మార్గమైన ఆ చూపుని అది పడకంట ఉంచుదామనే ఉద్దేశం, అంతకంటే ఇంకేం లేదు. ఓకేనా? బై, సీ యూ.